ఇన్నేళ్లు ఎక్కుపెట్టిన తుపాకుల్ని పక్కన పెట్టారు. ట్రిగ్గర్లో నొక్కిన వేళ్లతో గులాబీ పూలు పట్టారు. అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తోంది తీవ్రవాదం. ఆపరేషన్ కగార్తో అగ్ర నాయకత్వాన్ని కోల్పోయిన మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగుబాటు బాట పడుతున్నారు. ఆయుధాలు పట్టిన చేతులతో గులాబీలు అందుకుంటున్నారు. అడవులు వీడి జనంలోకి, ఏళ్లుగా చేతుల్లో తుపాకులు, ఆ గన్నులు పక్కన పెట్టి పూలు. అప్పటిదాకా చేతుల్లో తూటాలు కక్కే ఆయుధాలు, కాసేపటికే శాంతికి సంకేతంగా చేతుల్లో పూలు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకొచ్చి శాంతియుతంగా బతుకుతామని సంకేతం ఇచ్చేందుకు లొంగిపోయిన మావోయిస్టులకు ఇలా పూలతో వెల్కమ్ చెప్పారు పోలీసులు. కొన్నేళ్లుగా భుజాన మోస్తోన్న తుపాకుల్ని పోలీసులకు అప్పగించిన మావోయిస్టులు ఆ తుపాకుల సాక్షిగా గులాబీ పూలు పట్టారు. సాధారణ జీవితం గడుపుతామని మాటిచ్చారు. అజ్ఞాతవాసం వీడిన మావోయిస్టుల్ని కండువాలు కప్పి జనజీవితంలోకి ఆహ్వానించారు పోలీసులు. ఏఓబీలో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. మల్కాన్గిరిలో ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా ఎదుట 22 మంది సాయుధ మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వం 2,18,25,000 రూపాయల రివార్డును ప్రకటించి ఉంది. లొంగిపోయిన వారిలో ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, 6 ఏసీఎంలు, 15 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. ఆర్థిక సహాయం అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా సాయం అందించబోతోంది జిల్లా అధికార యంత్రాంగం. आत्म समर्पण करूथिबा माओवादी मानकु माओवादी संगठन रे सेवानंका पदवी अनुसार गोटे कोटी 20 लाख पर्यंत आर्थिक सहायता, अस्त्र शस्त्र सहित आत्म समर्पण को 4,95,000 पर्यंत अतिरिक्त सहायता, योग्य आत्म समर्पणकारी को अंत्योदय गृह योजना अनुजाई वास गृह प्रदान एवं उपयुक्त क्षेत्र रे 25,000 टन का सहायता. అగ్రనేతలు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. కొంతమంది కీలక నేతలు లొంగుబాట పట్టారు. దీంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు మూకుమ్మడిగా లొంగిపోతున్నారు. వారికి ప్రోత్సాహకాలిస్తూ పునరావాసాన్ని ప్రకటిస్తూ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తున్నాయి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు. లొంగుబాటు పర్వంలో మునుపెన్నడూ చూడని ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి.